డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురువు గారితో చాలా విషయాలు మాట్లాడాలి. వాటిలో ముఖ్యంగా మాట్లాడాల్సింది అఫర్మేషన్స్. సో లెట్స్ గో ఇంటూ ఎపిసోడ్. నమస్కారం గురువు గారు. నమస్తే. అఫర్మేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అంటే వీటిని చాలామంది తెలుసో తెలియకో చాలా చిన్న కాన్సెప్ట్గా మార్చేసి ఈ అఫర్మేషన్ చెప్పేసి అఫర్మేషన్ చేసేసి అని అంటూ ఉన్నారు. కానీ ఒక అఫర్మేషన్ అనేది ఒక మంత్రంతో సమానం. దానికి చాలా డీప్ మీనింగ్ ఉంది, చాలా డీప్ పవర్ అనేది ఉంటుంది. అది చాలా డీప్ గా పెనట్రేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది విషయంలోకి. అనే ఈ ముఖ్యమైన 3 విషయాలు మీరు చెప్పే వరకు కూడా నాకు కానీ మన ఆడియన్స్ కానీ తెలియదు. ఈ విషయాలు చెప్పిన మీరే పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్దామని అప్పుడు ముగించడం జరిగింది. సో ఈ ఎపిసోడ్లో ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ ఏంటి, అవి ఒక మనిషి పలకడం మొదలు పెడితే, దాన్ని ఉపయోగించడం మొదలు పెడితే ఎలాంటి మార్పులు తన జీవితంలో చూసే అవకాశం ఉందంటారు? విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో వ్యూవర్స్ అందరికీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్, డబుల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు డబుల్ కంగ్రాచ్యులేషన్స్ అంటే వెరీ సూన్ మేజర్ సక్సెస్ని మీరు అందరూ చూడబోతూ ఉన్నారు, మేజర్ వెల్త్ అని మీరు చూడబోతూ ఉన్నారు, ప్రాస్పరిటీని చూడబోతూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్. అండ్ ముఖ్యంగా ఎఫర్మేషన్స్ ఎప్పటి నుంచో వింటూ ఉంటారు కదా మీరందరూ. అసలు ఎఫర్మేషన్స్ అంటే ఏంటి అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఈ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్ మీకు తెలిసాక ఓకే ఎఫర్మేషన్స్ ద్వారా రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఫాలో అయిన వాళ్ళు ఒక కేటగిరీ, కంగ్రాచ్యులేషన్స్, ఏదో ఒక స్టెప్ తీసుకున్నారు, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇంకో కేటగిరీ, సర్లే ట్రై చేద్దాం, ఏముంది, కొంచెం పాజిటివ్గా ఉందాము, పాజిటివ్గా మాట్లాడదాం, చిన్న చిన్న ఎఫర్మేషన్స్ ట్రై చేద్దాము అని ఈ మధ్యనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఫైన్, కంగ్రాచ్యులేషన్స్ మీకు కూడా. 1000 miles స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ అంటారు, ఆ స్టెప్ తీసుకున్నారు, గుడ్ జాబ్. ఇంకో కేటగిరీ, ఏమి అనుకుంటే అవుతుందా, మాట్లాడిస్తే అయిపోతుందా, ఎఫర్మేషన్ చేస్తే అవుతుందా? ముఖ్యంగా మీ కొరకే ఈ వీడియో. ఓకే, అవుతుంది, ప్రొవైడెడ్ హౌ టు డూ, వాట్ టు డూ, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సైన్స్ ఏం చెప్తా ఉంది, సైన్స్కి రిలేటెడ్గానే వెళ్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్తా ఉంది. అంటే ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంది, విచ్ మీన్స్ యువర్ వర్డ్స్ ఆర్ ఎనర్జీ. వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. వర్డ్స్కి ఒక ఎనర్జీ ఉంది. మాట్లాడేటప్పుడు థాట్లో, ఒక మైండ్లో ఆ థాట్ రాకపోతే ఆ థాట్ వర్డ్ రూపంలో బయటకు రాదు. సో ముందు ఎక్కడ పడింది, మైండ్లో పడింది. సో మీ థాట్కి కూడా ఒక ఎనర్జీ ఉంది, వర్డ్కి ఒక ఎనర్జీ ఉంది. నిజమా? అఫ్ కోర్స్. మరి మంత్రాస్ చదువుతూ ఉన్నాము కదా, టెంపుల్స్లో మంత్రాలు ఉచ్చరిస్తూ ఉన్నారు. మంత్రాస్ దేని నుంచి వస్తూ ఉన్నాయి, మౌత్ నుంచి వస్తూ ఉన్నాయి. మంత్రాస్ ఏంటి, వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వర్డ్స్ ఆర్ ఎనర్జీ, వర్డ్స్ ఆర్ ఎనర్జీ. తెలియకపోతే ఒకసారి గూగుల్ చేసి స్టడీ చేయి. తెలిసిన వాళ్ళు అఫ్ కోర్స్ ఫాలో అవుతారు. ఎంతోమంది శిష్యరికం తీసుకుంటూ ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారు. అట్లీస్ట్ వెల్త్ మైండ్ సెట్ డెవలప్ అయింది, ఐఎమ్ సో హ్యాపీ. ఒక స్ట్రెంగ్త్ అండ్ డెవలప్ అయింది, సక్సెస్ అవుతా అని చెప్పి, అది చాలు. అండ్ ఎవరైతే నెగిటివ్ ఆలోచనతో ఉన్నారో మీకే పాయింట్అవుట్ చేసి చెప్తా ఉన్నా, తెలియకపోతే చెక్ ఇన్ గూగుల్, యూ కెన్ గూగుల్ ఇట్ అప్. వర్డ్స్కి ఎనర్జీ ఉందా అని గూగుల్ చేయండి, పెద్ద పెద్ద ఆర్టికల్స్ వస్తాయి. దెన్ మీ మైండ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మారాల్సిన సమయం ఆసన్నమైంది సోదరా. దిస్ ఇస్ ద టైమ్, హై టైమ్ టు చేంజ్. ఓపెన్గా చెప్పనా, వెరీ సూన్ రెసిషన్ రాబోతోంది, ఆర్థిక మాన్యం రాబోతోంది, ఏడ పడతామో తెలియదు. దిస్ ఈస్ ద టైం, ఎంతో కొంత మనీ వెనకేసుకోవాలి, సమయం ఆసన్నమైంది. ఓపెన్గా చెప్తా ఉన్నా, దిస్ ఈస్ ద హై టైం. ఏడో ఇన్వెస్ట్ చేయండి, అసెట్స్ మీద ఫోకస్ చేయండి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీద ఫోకస్ చేయండి. వై? బికాజ్ రెసిషన్ రాబోతోంది. మార్క్ మై వర్డ్స్. కమింగ్ టు ద పాయింట్, వర్డ్స్ ఆర్ ఎనర్జీ అని చెప్పా. సో ఒక పాజిటివ్ స్టేట్మెంట్నే ఎఫర్మేషన్ అంటాము. బట్ ఎఫర్మేషన్ చేసేటప్పుడు మన యొక్క భావన ఎలా ఉండాలి అన్నది ఇంపార్టెంట్. నామకవాసి ఎఫర్మేషన్ చేస్తే మళ్ళీ వర్కౌట్ అవ్వదు. దీనినే విస్పరింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. విస్పరింగ్ అంటే స్మరించడం. మనకేమి కావాలో దాన్ని మళ్ళీ 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 స్మరించడం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతనాత్మక మనసు, మీ చిన్న మెదడు ఎస్ నిజమే అని చెప్పి నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ నమ్మడం స్టార్ట్ చేస్తుందో అనంత విశ్వం కూడా ఆపర్చునిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఎఫర్మేషన్స్ మీద ఫోకస్ చేయండి. ఇంకొక సీక్రెట్ చెప్పనా,
మీకు చాలాసార్లు చెప్పున్నాను, మీ లైఫ్లో ఏమి మేనిఫెస్టేషన్ చేయాలన్నా, ఏమి సాధించాలన్నా వైబ్రేషనల్ మ్యాచింగ్ జరగాలని నేను చాలాసార్లు చెప్పాను. మన యొక్క వైబ్రేషన్స్ యొక్క పవర్ పెరగడానికి, ఫ్రీక్వెన్సీ పవర్ పెరగడానికి ఒక లైన్ ఎఫర్మేషన్స్ ఫాలో అవ్వడం. త్రూ ఎఫర్మేషన్స్ మన యొక్క వైబ్రేషన్స్ హయ్యర్ అవుతాయి. సో నేను కొన్ని ఎఫర్మేషన్స్ డిజైన్ చేయడం జరిగింది, కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ మీ ముందుకు తీసుకొని వచ్చున్నాను. సో చెప్పేటప్పుడు ఎలా ఉండాలా? ఎనర్జెటిక్గా, పవర్ఫుల్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా, నవ్వుతూ, స్మైల్ చేస్తూ, ఆల్రెడీ ఐఎమ్ ఎ మిలీనియర్, ఆల్రెడీ ఐఎమ్ ఎ కింగ్ అండ్ క్వీన్, ఆల్రెడీ ఐఎమ్ ఎ వెల్దీ పర్సన్, ఆల్రెడీ ఐఎమ్ ఏ ఫినాన్షియల్లీ ఫ్రీ, ఆర్థిక స్వాతంత్రత నేను కలిగి ఉన్నాను అన్న భావనతో మీరు చెప్పాలా. ఎందుకంటే ఇక్కడ ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ ఇన్ హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. ఎటువంటి భావనని మీరు కలిగి ఉంటారో, ఏ భావనని అనంత విశ్వంలోకి విడుదల చేస్తారో అది మాత్రమే మీరు ఆకర్షిస్తారు. సో ల్యాక్ నా దగ్గర లేదు అన్న ఫీలింగ్తో మీరు చెప్పకూడదు. ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను అని నమ్మి పాజిటివ్గా ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలా. సో మీ కొరకు కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ని తీసుకొచ్చున్నాను. పాయింట్ నెంబర్ 1 వీలైతే నోట్ చేసుకోండి. ఓకే, ఎఫర్మేషన్స్ ఫాలో అవ్వడానికి రెడీగా ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎఫర్మేషన్ అని చెప్పి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఏది స్టార్ట్ చేసినా గాడ్కి, యూనివర్స్కి, ప్రకృతికి, పంచభూతాలకి థ్యాంక్ యూ చెప్పి స్టార్ట్ చేయండి. అయ్యో ముందే థ్యాంక్ యూ చెప్పేశాడు, వీడికి నేను సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు మీకు సహకరించడం స్టార్ట్ చేస్తారు. యూ షుడ్ సే థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, నాట్ ఫ్రమ్ యువర్ మౌత్. థ్యాంక్ యూ అన్న వర్డ్ మౌత్ నుంచి రాకూడదు, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి రావాలి. ఇది ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్, శ్రద్ధగా వినండి. ద ఎనార్మస్ సమ్స్ ఆఫ్ మనీ దట్ ఆర్ మైన్ బై డివైన్ రైట్. ఈ అనంత విశ్వం యొక్క సహాయం ద్వారా డివైన్ రైట్ భగవంతుడు మీకు ఇచ్చేశాడు. ఏమని? ఈ విశ్వంలో ఉన్న అనంత సంపద నీదే అని చెప్పి, ఈ విశ్వంలో ఉన్న విశ్వ సంపదకి నువ్వు అర్హుడువు అని. ఈ అనంత విశ్వంలో ఉన్న విశ్వ సంపద సంపాదించడానికి, సాధించడానికి, ఆకర్షించడానికి, నీ నిజ జీవితంలో ఆహ్వానించడానికి, మీరు ఆస్వాదించడానికి మీకు హక్కు ఉంది అని చెప్పి విశ్వం చెప్తా ఉంది. ద ఎనార్మస్ సమ్స్ ఆఫ్ మనీ దట్ ఆర్ మైన్ బై డివైన్ రైట్ నౌ మేనిఫెస్ట్ ఫర్ మీ క్విక్లీ. క్విక్గా మేనిఫెస్టేషన్ చేసేసామని కూడా చెప్తా ఉన్నాం, ఈజీలీ అండ్ పీస్ఫుల్లీ. ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ అనేది ఎఫర్ట్లెస్గా జరగాలి. కష్టపడితే సక్సెస్ అవుతామంటే నేను నమ్మను. స్మార్ట్ వర్క్ చేయాలా, అఫ్ కోర్స్ యాక్షన్, పని చేయాలా. మరి రాళ్ళు మోస్తున్న వాళ్ళందరూ ఏడ మిలీనియర్స్ అవుతా ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అనమాట. ఓకే, ఈజీలీ అండ్ ఇన్ పీస్. ఐఎమ్ రిసీవింగ్, ఇప్పుడు నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఎస్, ఐఎమ్ రిసీవింగ్ నౌ. ఈ క్షణమే నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ రిసీవింగ్ ఆల్ ద వెల్త్ దట్ యూనివర్స్ హ్యాస్ ఫర్ మీ నౌ. ఈ అనంత విశ్వం నా కొరకు కేటాయించిన వెల్త్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ అనంత విశ్వం నా కొరకు కేటాయించిన అనంత విశ్వ సంపదని నేను ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాను అని చెప్పడం. ఇది ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్. ఇది ఎవ్రీడే స్టార్ట్ చేయండి. ద ఎనార్మస్ సమ్స్ ఆఫ్ మనీ దట్ ఆర్ మైన్ బై డివైన్ రైట్ నౌ మేనిఫెస్ట్ ఫర్ మీ క్విక్లీ, ఈజీలీ అండ్ ఇన్ పీస్. ఐఎమ్ రిసీవింగ్ నౌ. ఐఎమ్ రిసీవింగ్ ఆల్ ద వెల్త్ దట్ యూనివర్స్ హ్యాస్ ఫర్ మీ అని చెప్పి ఎఫర్మేషన్ చేయండి. పవర్ఫుల్ ఎఫర్మేషన్. అండ్ తెలుగులో నేను కొన్ని ఎఫర్మేషన్స్ రాసున్నాను మీ కొరకు. నాలో ఉన్న ఈ అనంత శక్తి, ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసినందుకు ఈ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనల్ని విశ్వం ధనవంతుడు చేయాలంటే మనలో ఉన్న విశ్వశక్తి, ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో అలైన్మెంట్ అయితేనే మనం ధనవంతులు అవుతాం. ఆ అలైన్ అవ్వడం కొరకు ఎఫర్మేషన్ నాతో పాటు చెప్పండి. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్. ఎవ్రీడే స్టడీ చేయండి. అండ్ అలానే నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చినందుకు విశ్వానికి హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు అని చెప్పి హార్ట్ఫుల్గా స్మైల్ చేస్తూ ఆల్రెడీ ఐ ఆమ్ రిచ్, నేను ధనవంతుడును అని నమ్మి పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పండి. ఏమైనా ప్రాబ్లమా? ఎవరికైనా తిడుతూ ఉన్నామా? డ్రగ్స్ ఏమైనా సెల్ చేస్తూ ఉన్నామా? లేదు కదా, జస్ట్ మాటే కదా. ఒక విషయం చెప్తా ఉన్నా, ప్రతిరోజు మనం ఎక్కువగా చేసే పని ఏంటో తెలుసా? మాట్లాడటం. గో అండ్ డూ సర్వే. ప్రతిరోజు మనం ఎక్కువగా చేసే పని ఏంటి? మాట్లాడడం. సో మాట అన్నది ఎనర్జీ అని చెప్పాను. సో మాట్లాడేటప్పుడు ఏది ఎక్కువ మాట్లాడితే అదే మీకు వస్తుంది. సో ఎఫర్మేషన్ చేయండి. థ్యాంక్ యూ అన్న వర్డ్ ఎక్కువగా చెప్పండి, మంచిగా జరుగుద్ది మీకు. అండ్ మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ అని చెప్పి మీ పేరు రాసి, మీ పేరు చెప్పుకొని ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, విచ్ మీన్స్ నాకు అంతా మంచిగా జరుగుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ప్రియా అనుకోండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆమ్ ప్రియా, ఐ ఆమ్ బ్లెస్డ్, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ.
ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సూరజ్ అనుకోండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ సూరజ్, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, విచ్ మీన్స్ నాకు అంతా మంచిగా జరుగుతుందని. ఇక్కడ ఇంకో సీక్రెట్ చెప్తా, ఐ యామ్ అనే ఎఫర్మేషన్స్ మీరు ఎక్కువ చేయండి. ఎందుకు అంటే ఈ అనంత విశ్వంలో ఓం అనే వర్డ్కి హయ్యెస్ట్ ఎనర్జీస్, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీస్, హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఓం అనే వర్డ్ యొక్క సౌండ్, అయామ్ అనే వర్డ్ యొక్క సౌండ్, రెండు సౌండ్స్ కూడా రెసోనేట్ అయితే, సో ఓం అనే వర్డ్కి ఎంత సౌండ్ వస్తుందో అయామ్ అనే వర్డ్కి అంతే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అందుకే అయామ్ అనే ఎఫర్మేషన్స్ ఎక్కువ మిర్రర్ దగ్గర చెప్పండి అని చెప్తా ఉంటా. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ వంశీ, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. ఇది ఒక ఎఫర్మేషన్ అనమాట. ఓకే, అండ్ మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లెస్డ్, I am అని మీ పేరు చెప్తూ I am aligned with the universe, I am aligned with my inner self, I am aligned with the divine soul, I am aligned with the supreme power, I am aligned with the cosmic energies, I am aligned with the God, I am aligned with the money. ఇలా ఏదైనా మీరు చెప్పుకోవచ్చు. వెరీ పవర్ఫుల్ ఎఫర్మేషన్. అండ్ వన్ మోర్ ఎఫర్మేషన్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ am blessed, I am వంశీ, ఎవ్రీడే మనీ కమ్స్ టు మీ ఈజీలీ. ప్రతిరోజు నా నిజ జీవితంలోకి డబ్బు వస్తున్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు అని అర్థం. ఎవ్రీడే మనీ కమ్స్ టు మీ ఇన్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ అండ్ స్టేస్ విత్ మీ. మీరు చాలామంది అనుకుంటా ఉన్నారు నాకున్నది ఒక ఉద్యోగమే కదా, ఈ ఉద్యోగం నుండే కదా నాకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది, ఇంకేమి దారులు ఉన్నాయి అనుకుంటారు. నో, చాలా దారులు ఉన్నాయి. విశ్వం దారి చూపిస్తుంది. ఎలా చూపిస్తే ఏంటి, ఎలా వస్తే ఏంటి, మీకు కావాల్సింది డబ్బు. మేనిఫెస్టేషన్ చేయండి, విశ్వదర్శనం జరుగుద్ది, విశ్వం మీ ముందు తెచ్చి పెడుతుంది. చెప్పండి నాతో పాటు, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ బ్లాస్డ్, ఐఎమ్ వంశీ, మనీ కమ్స్ టు మీ ఈజీలీ, ఎవ్రీడే మనీ కమ్స్ టు మీ ఇన్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ అండ్ స్టేస్ విత్ మీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.